Welcome to part 2 of 2026 Australia PR courses. ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిమాండింగ్ ఫీల్డ్ వచ్చేసి హెల్త్ కేర్. ఓన్లీ 2025 అండ్ 26 ఇయర్ చూసుకుంటే సౌత్ ఆస్ట్రేలియా వచ్చేసి మనకి 350 to 190 వీసాస్ ఇచ్చింది, అంటే డైరెక్ట్ పిఆర్స్. అదే కాకుండా 14491 వీసాస్ ఇచ్చింది. ఇది కేవలం మార్చి వరకు ఉన్న డేటా మాత్రమే. ఆలోచించండి హెల్త్ కేర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఎంత డిమాండ్ ఉందో. అది కాకుండా కొంతమంది ఆఫ్ షోర్ నుంచి నేను అప్లై చేయవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. ఆఫ్ షోర్ నుంచి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఆఫ్ షోర్ అయినా ఆన్ షోర్ అయినా మీరు 100% అప్లై చేయొచ్చు. వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పిఆర్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు అదర్ కోర్సెస్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిమాండింగ్ ఫీల్డ్ కాబట్టి ఆస్ట్రేలియాలో. నిజం మాట్లాడుకోవాలంటే ఇక్కడ నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కనీసం అపాయింట్మెంట్ తీసుకోవడానికి 2 days పడుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ ని కలవడానికి 2 days అయితే మినిమం పడుతుంది. ఇది జనరల్ ప్రాబ్లం అయితే. అదే ఎమర్జెన్సీ ప్రాబ్లం అయింది అనుకోండి, మీరు ఎమర్జెన్సీ బేసిస్ మీద ఏదైనా చూపించుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అది 100% 4 or 5 hours పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ అరే వీడు చచ్చిపోతాడు ఇప్పుడు నెక్స్ట్ 10 minutes లో లేదా 1 hour లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అన్న కేసులో మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. అది కూడా నీ డీటెయిల్స్ అడుగుతారు. నిన్ను ఎవరు కొట్టారు, లేదా నువ్వు ఎక్కడ పడ్డావు, నీకు ఏంది ఇంత బ్లడ్ వస్తుంది, పోలీస్ కేసు, అవి ఇవి బొచ్చడు ఉంటాయి అనమాట. ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో వెళ్తుంది. అదే కాకుండా షార్టేజ్ కూడా ఉంది, డాక్టర్ షార్టేజ్. ఆ షార్టేజ్ ని కవర్ చేసుకోవడానికి ఆఫ్ షోర్ నుంచి పిఆర్స్ ఇస్తారు డాక్టర్స్ కి, అండ్ ఆన్ షోర్ నుంచి ఇస్తారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆఫ్ షోర్ నుంచే వస్తారు. ఆన్ షోర్ నుంచి కొంచెం కష్టం, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ మాస్టర్స్ కి వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇవన్నీ చేయాలి కాబట్టి అక్కడైతే రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద వాళ్ళు 491 లేదా 190 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అప్లై చేసుకొని ఇక్కడికి వస్తారనమాట. బేసిక్ గా ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ వస్తారు. ఒకటి ఫార్మసీ చదివిన వాళ్ళు, సెకండ్ వన్ వచ్చేసి మెడిసిన్ చదివిన వాళ్ళు. ఫార్మసీ చదివిన వాళ్ళు వచ్చేసి ఆప్రా అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాస్తారు. అండ్ మెడిసిన్ చదివిన వాళ్ళు ఏంటంటే ఏఎంసీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి. సో వాటిని క్లియర్ చేసుకొని ఇక్కడ రావడానికి ట్రై చేస్తారు. ఆప్రా క్లియర్ చేసిన తర్వాత ఇంటర్న్షిప్స్ ఒకవేళ మీకు దొరికితే ఇక్కడ ఆన్ షోర్ అంటే ఆస్ట్రేలియాలో మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. కానీ కొంచెం ఇంటర్న్షిప్స్ దొరకడం మాత్రం కొంచెం కష్టమే. లెట్స్ సే నీ ఆప్రా ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత నీకు ఇంటర్న్షిప్ దొరకపోతే సరే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఏదో ఒక మాస్టర్స్ తీసుకొని హెల్త్ కేర్ లో ఏదో ఒక మాస్టర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చావనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇంటర్న్షిప్స్ దొరకడం ఈజీయే కంపేర్ టు అదర్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్ కి ఈజీ అనమాట. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్ షోర్ నుంచి, అంటే ఇండియా నుంచే. అలా వస్తే గనక మీకు మళ్ళీ ఆ మాస్టర్స్ కి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఇంటర్న్షిప్ కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అసలు ఈ ఇంటర్న్షిప్ ఏంటి, దీని గోల్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ చేయాలనేది ఒక మ్యాండేటరీ రూల్ అనమాట. ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి వాళ్ళు 12 months లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్న్షిప్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, లేదా ఏదైనా డాక్టర్ అవ్వడానికి కానీ, లేకపోతే ఫార్మసిస్ట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీల్డ్ గురించి మాట్లాడదాం. ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ ఫీల్డ్ లో చదివిన వాళ్ళకి పిఆర్ ప్రాబిలిటీ ఏంటంటే, ఇంజనీరింగ్ వచ్చేసి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉంటది. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. వీటన్నిటికంటే ముందు ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్ ఎవరు చేస్తారు ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళకి అంటే, ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అనే గవర్నమెంట్ బాడీ ఉంటది, అది మీకు స్కిల్ అసెస్మెంట్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ 85 to 105 points ఉండాలి మీరు కనుక దీంట్లో పిఆర్ కొట్టాలంటే. కెమికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, అది కాకుండా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా కొంచెం డిమాండ్ లోనే ఉంది ఆస్ట్రేలియాలో. ఏ ఫీల్డ్ కి ఎంత డిమాండ్ ఉన్నా మీకు స్కిల్ అసెస్మెంట్ లో ఏ అయితే టైటిల్స్ వస్తాయో ఆ టైటిల్స్ మీద వర్క్ చేస్తా ఉండాలి, లేదా అట్లీస్ట్ దానికి 80 to 90% ఆఫ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అయ్యే ఫీల్డ్ లోనే వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు పిఆర్ కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతారు, పిఆర్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సపోర్ట్ వర్కర్స్ అండ్ నర్సింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియాలో ఈ మెడికల్ ఫీల్డ్ కాకుండా ఇంకేమన్నా ఫీల్డ్ ఇంకా బాగా డిమాండ్ లో ఉందా అని అనుకుంటే అది వన్ ఆఫ్ ద ఫీల్డ్ సపోర్ట్ వర్కర్స్. ఈ సపోర్ట్ వర్కర్స్ అంటే ఏజ్డ్ కేర్, డిసేబిలిటీ, నర్సింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ వర్కర్స్ లానే వస్తారు. సో ఈ ఫీల్డ్ కి చాలా డిమాండ్ ఉంది, ఇంక్లూడింగ్ పార్ట్ టైం జాబ్స్ కానీ, ఫుల్ టైం జాబ్స్ కానీ, ఏదైనా కానీ హై పే రేట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, ఎంప్లాయీ బెనిఫిట్స్. వీటన్నిటితో పాటు జాబ్స్ స్కేర్సిటీ ఉండవు. నువ్వు కనుక సర్టిఫికేట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 months 6 months స్పెండ్ చేసి పార్ట్ టైం జాబ్స్ అయితే నేను మాట్లాడుతుంది, నీకు డైరెక్ట్ గా పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి మంచి పే రేట్ తో. $35, $40. సాటర్డే సండే రోజు వర్క్ చేసుకుంటే $50+. అదే కాకుండా పబ్లిక్ హాలిడే రోజు వర్క్ చేసుకుంటే $80+ పర్ అవర్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళ స్కిల్ అసెస్మెంట్ చేసేది ACAA ఆర్ ANMAC అనే గవర్నమెంట్ బాడీస్. నువ్వు ఏజ్డ్ కేర్ చేస్తున్నావా లేదా నర్సింగ్ జాబ్ చేస్తున్నావా వీటి మీద డిపెండ్ అయి ఉంది ఏ బాడీ నీకు
స్కిల్ అసెస్మెంట్ చేస్తుంది అని. వీళ్ళకి పిఆర్ వచ్చే ప్రాబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటది. మెడిసిన్ ఫీల్డ్ కి ఎలా అయితే ఉందో అలానే ఈ ఫీల్డ్ కూడా చాలా డిమాండ్ లో ఉంటది. అరౌండ్ 75 పాయింట్స్ టు 85 పాయింట్స్ కి పిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సపోర్ట్ వర్కర్ గా లేదా నర్సింగ్ జాబ్స్ గానీ ఇలాంటి జాబ్స్ ఎప్పుడు అలానే ఉంటదని కాదు, ప్రెసెంట్ అలా ఉంది. టీచింగ్ ప్రొఫెషన్ కి ఆస్ట్రేలియాలో పిఆర్ ప్రాబిలిటీస్ ఎంత ఉన్నాయో చూద్దాం. బేసిక్ గా నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చెప్పేవాళ్ళు కానీ పిహెచ్డి చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఏషియన్స్ ప్రొఫెసర్స్ ఉంటారు. అంటే ఏషియా నుంచి ఇక్కడికి వచ్చి పిఆర్ మీద లేకపోతే నార్మల్ గా వేరే వీసా మీద వచ్చి ఇక్కడ ఉండి మనకి టీచింగ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ మరీ అంత ఎక్కువగా చదువుకోరు. సో ఒకవేళ వర్క్ చేసినా గానీ ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ లోనే వర్క్ చేస్తారు టాప్ ప్రొఫెషనల్స్. మనం రేషియో తీసుకుంటే దాంట్లో 90% వచ్చేసేమో ఏషియన్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఇంకో 10% వచ్చేసేమో ఆసీ ప్రొఫెసర్స్ ఉంటే ఉండొచ్చు, లేదా వాళ్ళు కూడా ఏషియన్సే ఉంటారు. ఒకవేళ మీరు టీచింగ్ లో మాస్టర్స్ కోసం చూస్తుంటే కనుక ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటది. ఇది ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి టీచ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. ఇది కాకుండా నేను కనుక మాస్టర్స్ చదివే వాళ్ళకి లేదా పిహెచ్డి వాళ్ళకి టీచ్ చేయాలంటే మీరు 100% పిహెచ్డి చేయాల్సిందే. పిహెచ్డి చేసి థీసిస్ రాసి ఇవన్నీ చేసి దాని తర్వాత పిఆర్ కొట్టి దెన్ వాళ్ళకి పిఆర్ పాయింట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది. బేసిక్ గా పిహెచ్డి ప్రొఫెసర్స్ కి అండ్ మాస్టర్స్ చెప్పే ప్రొఫెసర్స్ కి వాళ్ళ పిఆర్ పాయింట్స్ కూడా కొంచెం హై ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ ఆటోమేటిక్ గా హై ఉంటది కాబట్టి. అండ్ అది తీసి పక్కన పెడితే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వచ్చేసి 75 పాయింట్స్ టు 85 పాయింట్స్ కి పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యాజ్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ట్రెండ్ గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళ స్కిల్ అసెస్మెంట్ బాడీ వచ్చేసి వెటాసిస్ అన్నమాట. అంటే ఆ గవర్నమెంట్ బాడీ వీళ్ళకి స్కిల్ అసెస్మెంట్ చేసి దాని తర్వాత నీ అవుట్కమ్స్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ఫీల్డ్ కి ఇప్పుడు డిమాండ్ ఉందా, ఈ ఫీల్డ్ కి ఉందా, ఈ ఫీల్డ్ కి ఎన్ని పాయింట్స్ కి పిక్ అవుతుంది, ఆ ఫీల్డ్ కి ఎన్ని పాయింట్స్ కి పిక్ అవుతుంది, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కామెంట్స్ లో కానీ నా పర్సనల్ మెసేజ్ కానీ ఏవైనా కానీ. బేసిక్ గా మీ అందరికి అర్థం అవ్వాల్సిన ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఇంకా ఇక్కడికి రాలేదు, మీరు వచ్చేది నెక్స్ట్ సెమిస్టరో ఆ నెక్స్ట్ సెమిస్టరో లేదా నెక్స్ట్ ఇయరో. సో దాని గురించి ఇప్పుడే మాట్లాడకండి. ఎందుకంటే రేపన్న రోజు ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి 6 months కి ఇక్కడ రూల్స్ మారుతాయి అండ్ డిమాండ్ మారొచ్చు. ఆ ఫీల్డ్ లో ఎక్కువ మంది అయిపోవచ్చు, ఇంకో ఫీల్డ్ చూస్ చేసుకోవాలి రావచ్చు. సో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కరెంట్ మార్కెట్ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చి జాబ్స్ కోసం ఎత్తుకుతున్నారో లేదా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుదామని చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేగాని రేపు 2 years 2.5 years లేదా 3 years తర్వాత గురించి ఇప్పుడు మాట్లాడి వేస్ట్ అనమాట. నేను చెప్పినట్టు ప్రతి 6 months కి చేంజ్ అవుతూ ఉంటుంది సిచ్యువేషన్. అండ్ పిఆర్ కొన్నేమో పిఆర్ లిస్ట్ లోకి వస్తాయి, కొన్నేమో పిఆర్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. డిపెండ్స్ ఆ ఇయర్ వాళ్ళకి ఏ స్కిల్ కావాలి అండ్ ఆ స్కిల్ కనుక ఫుల్ఫిల్ అయిపోతే ఎక్కువ మంది అయిపోతే అది పిఆర్ లిస్ట్ నుంచి తీసేస్తారు బేసిక్ గా. నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో వేరే కోర్సెస్ గురించి కూడా మాట్లాడతాను, ట్రేడ్ కోర్సెస్ గురించి మాట్లాడతాను, ఇక్కడ బ్లూ కాలర్ జాబ్స్ గురించి మాట్లాడతాను, వీటన్నిటి గురించి మాట్లాడతాను. బట్ 1 by 1 మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియోస్ కి సపోర్ట్ చేస్తే మాత్రమే నేను కంటిన్యూ చేయగలుగుతా. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంత హార్డ్ వర్క్ చేసి వ్యూస్ రాకపోతే నాకు క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఉండదు. సో ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్ సో దట్ నేను అలానే కంటిన్యూ చేస్తూ ఉంటా ఇలాంటి వీడియోస్ కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి. ఒకవేళ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.